ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మనకి రోమన్ రీన్స్ వచ్చినారు. రోమన్ రీన్స్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ పాల్ హేమన్‌ని తోసేసినారు. సో, పాల్ హేమన్‌ని నూకేసినారన్నమాట. అండ్ దాని తర్వాత సీఎం పంక్ వస్తారు. సో, వీళ్ళ ముగ్గురు మధ్య ఒక మంచి బ్రాల్ అయితే జరిగింది. అండ్ అంతే కాకుండా ఈరోజు మన గుంతర్ కూడా వచ్చినారన్నమాట. సో, మన గుంతర్ చాలా ఫ్రస్ట్రేషన్‌లో కనిపించినారు. సో, ఈరోజు రా కొంచెం మంచిగానే ఉంది. అండ్ ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన మైకెల్ కోల్ మాట్లాడతారనమాట. ఈరోజు ఏ మ్యాచెస్ ఉన్నాయని. అండ్ అంతే కాదు మన మైకెల్ కోల్ చెప్తారనమాట. ఈరోజు నేను గుంతర్‌ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు కాదు కొంచెం టైం తర్వాత ఇంటర్వ్యూ చేయాలని చెప్తారు. అంతలోనే మన గుంతర్ థీమ్ సాంగ్ ప్లే అవుతదనమాట. సో, మన మైకెల్ కోల్ ఏమో అంటే ఈరోజు రాత్రని చెప్తారు. బట్ అంతలోనే మన గుంతర్ వచ్చేస్తారనమాట. సో, గుంతర్ రింగ్‌లు కట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మైకెల్ కోల్‌ని పిలుస్తారు. మైకెల్ కోల్ కూడా వస్తారనమాట. సో, అంటే కొంతసేపటి తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడే చేయాలా అన్నట్టుగా మన మైకెల్ కోల్ అంటారనమాట. సో, మన గుంతర్‌ని అడుగుతారు మైకెల్ కోల్. అంటే "నువ్వు 2 వీక్స్ బ్యాకు అంటే జెవుసో బ్రదర్ పైన భయంకరంగా అటాక్ చేసినావు. బ్లడ్ వచ్చేలా కొట్టేసినావు. అండ్ దీని గురించి నువ్వేం మాట్లాడతావు?" అన్నట్టుగా మన మైకెల్ కోల్ అడుగుతారనమాట. అండ్ లాస్ట్ వీక్ కూడా జెవుసో వచ్చిండు. నీతో మాట్లాడిండు. దీని గురించి నువ్వేం చెప్తావని గుంతర్‌ని అడుగుతాడన్నమాట మైకెల్ కోల్. అప్పుడు మన గుంతర్ ఏమంటారంటే, సో లాస్ట్ వీక్ జెవుసో వచ్చిండు. జెవుసో వచ్చి ఏమన్నాడు? నేనంటే భయం లేదని చెప్పిండు కదా! నేనంటే భయం లేదు. అంటే నేనంటే భయం పోయిందని జెవుసో చెప్పిండు కదా! సో నిజం చెప్పాలంటే జెవుసో ఒక చెత్త మనిషి. అంటే జెవుసో ఒక చెత్త లాంటి వాడు అన్నట్టుగా మన గుంతరు ఎక్కిరించేస్తారన్నమాట మన జెవుసోని. అండ్ దాని తర్వాత మైకెల్ కోల్ మళ్ళొక క్వెషన్ అడుగుతారు. అంటే లాస్ట్ ఇయర్ రెస్సెల్ మేనియాలో నువ్వు టైటిల్‌ని ఓడిపోయినావు. అండ్ ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ టైటిల్‌ని డిఫెండ్ చేయబోతున్నావు. అండ్ ఆ క్వెషన్ కంప్లీట్ చేయకముందే మన మైకెల్ కోల్‌ని ఆపేస్తాడన్నమాట మన గుంతర్. సో, ఈ పిచ్చి క్వెషన్‌లు అడగడం ఆపేసేయ్. నేను మాట్లాడతానని మన గుంతర్ అంటారన్నమాట. అండ్ అప్పుడు ఫ్యాన్స్ అందరూ గుంతర్‌ని బూ చేస్తారు. అండ్ మన జెవుసోకి చీర్ చేస్తారన్నమాట. ఈట్ ఈట్ అని అరుస్తారు. అప్పుడు మన గుంతర్ అంటారు, "సో, అరవండి. ఈట్ ఈట్ అని ఇంకా ఎక్కువగా అరవండి. సో, ఎవరైతే జెవుసోతో ఉంటారో సో, వాళ్ళందరిని స్క్రూ చేసేస్తాను." జే ఊసోని కూడా స్క్రూ చేస్తాను. ఇప్పుడు జే ఊసోకి ఎవరెవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళందరినీ స్క్రూ చేస్తాను. వాళ్ళందరినీ ఎండ్ చేస్తాను అన్నట్టుగా మన గుంతర్ చెప్తారన్నమాట. సో, ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. సో, నేను ఈ కంపెనీకి వచ్చిన తర్వాత నాకొక పెద్ద గిఫ్ట్ దొరికింది. అదేందో మీ అందరికి తెలుసా? నేను 80% యాస్ ఎ ఛాంపియన్‌గానే ఉన్నాను. ఎప్పుడైతే ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి అడుగు పెట్టినానో సో, నేను 80% డేస్ నేను యాస్ ఎ ఛాంపియన్‌గానే ఉన్నాను. ఒక 20% నేను ఛాంపియన్‌గా లేను. అంటే నేను ఎక్కువ రోజులు ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో యాస్ ఎ ఛాంపియన్‌గానే ఉన్నానని మన గుంతర్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన గుంతర్ జిమ్మీ ఊసో గురించి మాట్లాడతాడు. సో, 2 వీక్స్ బ్యాక్ నేను జిమ్మీ ఊసో పైన అటాక్ చేసినాను. రక్తం వచ్చేలా కొట్టినాను. దాన్ని మీరు ఏమనుకున్నారు? గుంతర్ అసలు పిచ్చివాడైపోయిండు. గుంతర్ కంట్రోల్‌లో లేడు. అందుకనే ఈ టైప్‌లో అటాక్ చేసిండని అనుకున్నారు గదా! సో, చూడండి నేను ఫుల్ కంట్రోల్‌లో ఉండి జిమ్మీ ఊసో పైన అటాక్ చేశాను. ఒక్కవేళ నేను నిజంగానే కంట్రోల్‌లో లేకపోయుంటే ఇంకా వేరే లెవెల్‌లో ఉండేదని మన గుంతర్ చెప్తారనమాట. అండ్ ఇప్పుడు నేను ఫుల్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నాను. సో, మేబీ ఈ రెసల్‌మేనియా 41లో కంట్రోల్ తప్పినా తప్పొచ్చన్నమాట. సో, నేను ఫుల్ కంట్రోల్‌లో ఉండి జిమ్మీ ఊసో పైన అటాక్ చేసినాను. అండ్ జే ఊసో ఈ రెసల్‌మేనియా 41లో నేను నీకు భయంకరంగా అటాక్ చేస్తాను. అండ్ నా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటదంటే నువ్వు ఒక అంటే నీ షూ లేస్‌ని కట్టుకోలేని సిట్యుయేషన్‌లోకి మారిపోతావని ఈ టైప్‌లో మన గుంతర్ అంటారన్నమాట. ఈ రెసల్‌మేనియా 41లో సో, నీకు మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో అటాక్ చేస్తాను. అండ్ నేను స్టిల్ వరల్డ్ ఛాంపియన్‌గానే ఉంటాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మాక్సిమం డేస్ అయితే ఛాంపియన్‌గానే ఉన్నాను. అండ్ నేను ఒక గ్రేటెస్ట్ వరల్డ్ ఛాంపియన్ అని మన గుంతర్ చెప్తారన్నమాట. సో, ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి బెయిలీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, లివ్ మోర్గన్‌కి సపోర్ట్ చేయడానికి అటువైపు రక్వెల్ ఉంటది. అండ్ బెయిలీకి సపోర్ట్ చేయడానికి ఇటువైపు లైరా ఉంటదన్నమాట. సో, రక్వెల్ ఇంటరప్ట్ చేస్తది. సో, బెయిలీ అటాక్ చేస్తదన్నమాట రక్వెల్ రోడ్రిగేజ్ పైన. అండ్ ఇటువైపు మళ్ళొకసారి లైరా మన బెయిలీకి హెల్ప్ చేస్తది. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన బెయిలీ విన్ అవుతదన్నమాట. సో, రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్‌లో బెయిలీ విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బెయిలీ పైన అటాక్ చేద్దామని చూస్తది. సో, ఇక అంతలోనే మన బెయిలీ రింగ్ బయటకెళ్ళిపోతదన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య మ్యాచ్ అనేది ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనకి మన పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్‌లో ఎదురు చూస్తూ ఉంటాడన్నమాట. మన రోమన్ రెయిన్స్ కోసం అండ్ కాల్ కూడా చేస్తాడు. అండ్ నెక్స్ట్ మన రే మిస్టీరియో వర్సెస్ జూలియస్ క్రీడ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మనకి
ఎల్ గ్రాండే అమెరికానో వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. సో, అంటే మన రే మిస్టీరియో ఎల్ గ్రాండే అమెరికానో పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో జూలియస్ క్రీడ్‌ని ఓడిస్తాడన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన రే మిస్టీరియోనే. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి ఎల్ గ్రాండే అమెరికానో మన రే మిస్టీరియో పైన అటాక్ చేస్తాడు. సో, బ్రాల్ అయితే జరుగుతదన్నమాట. సో, ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ ఎల్ గ్రాండే అమెరికానోదే ఉంటది. అప్పటికే మన ఎల్‌డబ్ల్యూఈ మెంబర్స్ వచ్చి అటాక్ చేస్తారు. బట్ యూజ్ లేకుండా పోతది. ఎల్ గ్రాండే అమెరికానోనే సో, వాళ్ళందరి పైన అటాక్ చేస్తాడన్నమాట. సో, దాని తర్వాత మనకి రియా రిప్లీది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. సో, బియాంకా బెలర్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయింది. సో, తను టైటిల్ కోసం ఫైట్ చేస్తది. బట్ స్పెషల్ గెస్ట్ రెఫరీగా వర్క్ చేసినప్పుడు నాకు ఇంటరప్ట్ చేసింది. సో, నేను ఓడిపోవాలని చూసింది. అందుకనే ఇదంతా జరుగుతుంది. అందుకనే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందని ఈ టైప్‌లో మన రియా రిప్లీ చెప్తది. అండ్ ఈ రెసల్‌మేనియా 41లో వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతదని మన రియా రిప్లీ చెప్తదనమాట. అండ్ దాని తర్వాత మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ కరియన్ క్రాస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్సే విన్ అయినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే అక్కడికి మన లోగన్ పాల్ వస్తారనమాట. సో, లోగన్ పాల్ వచ్చిన వెంటనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన లోగన్ పాల్‌కి వేరే లెవెల్‌లో సపోర్ట్ చేసినారు. తెలిసిందే కదా! మన లోగన్ పాల్ ఎప్పుడొచ్చినా సరే ఫ్యాన్స్ అందరూ వేరే లెవెల్‌లో లోగన్ పాల్‌కి సపోర్ట్ చేస్తారు. అప్పుడిక మన లోగన్ పాల్ అంటారన్నమాట, "అరే బాబు కొంచెం ఆగండ్రా నన్ను మాట్లాడనివ్వండి. నేనిక్కడికొచ్చింది ఏజే స్టైల్స్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి. సో, ఏజే స్టైల్స్ నువ్వు ఈరోజు మ్యాచ్‌లో ఫైట్ చేసినావు అండ్ ఈ మ్యాచ్‌లో విన్ అయినావు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేనిక్కడికొచ్చింది నీకు అంటే కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికే" అని మన లోగన్ పాల్ అంటారన్నమాట. సో, మన ఇద్దరి మధ్య మ్యాచ్ ఉంది కదా! ఈ మ్యాచ్ ఒక మనీ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ మనీ మ్యాచ్ అని ఈ టైప్‌లో మన లోగన్ పాల్ అంటారన్నమాట. అండ్ నీకు తెలుసా మన ఇద్దరి మ్యాచ్ ఎందుకు మనీ మ్యాచ్ అని ఈ టైప్‌లో మన లోగన్ పాల్ అంటారన్నమాట. ఒక వీడియో ప్యాకేజ్‌ని చూపిస్తాడు మన లోగన్ పాల్. సో, ఈ వీడియో ప్యాకేజ్‌లో ఏమని ఉంటదంటే సో, మన లోగన్ పాల్ ఒక సోషల్ మీడియా మెగాస్టార్ గదా! సో, ఔట్ సైడ్ పెద్ద సోషల్ మీడియా మెగాస్టార్ మన లోగన్ పాల్. అండ్ మన లోగన్ పాల్ చెప్తారన్నమాట. నేనొక సోషల్ మీడియా మెగాస్టార్‌ని అండ్ నేనొక రెజ్లర్‌ని అండ్ ఒక బాక్సర్‌ని అండ్ నా వీడియోస్‌కి చాలా అంటే చాలా ఎక్కువ వ్యూస్ ఒస్తాయి. సో, ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే ఎవరు లేరు నా వీడియోస్‌కి అంత వ్యూస్ ఒస్తాయి. వేరే సూపర్ స్టార్స్‌కి ఇంత ఎక్కువగా వ్యూస్ రావన్నట్టుగా ఈ టైప్‌లో మన లోగన్ పాల్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్ ఏమంటారంటే, "సో, ఇవన్నీ గాదు నీకు దమ్ముంటే రింగ్‌లోకి రా, రింగ్‌లోకొచ్చి చూసుకుందాం" అన్నట్టుగా మన లోగన్ పాల్‌కి ఛాలెంజ్ చేస్తారు. సో, దాని తర్వాత మన లోగన్ పాల్ రింగ్‌లోకొస్తారనమాట. అండ్ వెనకాల నుండి కెరీన్ క్రాస్ ఏజే స్టైల్స్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఏజే స్టైల్స్ కూడా ఫైట్ బ్యాక్ చేస్తాడన్నమాట. అంటే కెరియన్ క్రాస్ పైన అటాక్ చేస్తాడు. అండ్ లోగన్ పాల్ మళ్ళొకసారి లేస్తాడన్నమాట. సో, ఇద్దరైపోతారు. మన ఏజే స్టైల్స్ ఒక్కడైపోతాడు. సో, లోగన్ పాల్ మన ఏజే స్టైల్స్ పైన అటాక్ చేస్తాడు. ఫినిషర్ కనెక్ట్ చేస్తాడన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మన జెవుసో కనిపిస్తారన్నమాట. సో, మన జెవుసో క్రౌడ్ మధ్యలో ఉండి మాట్లాడతారు. మన జెవుసో ఏమంటారంటే, సో, ఈరోజు గుంతర్ వచ్చిండు. గుంతర్ చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడిండు. సో, గుంతర్ కొంచెం మ్యాడ్ అయిపోయిండన్నట్టుగా మన జెవుసో అంటారన్నమాట. అండ్ అంతేకాదు ఈరోజు నా మదర్ ఈ క్రౌడ్ మధ్యలో ఎక్కడో ఉండే ఉంటదని ఈ టైప్‌లో మన జెవుసో అంటారు. అండ్ దాని తర్వాత మన గుంతర్ గురించి మాట్లాడతారన్నమాట. "హే గుంతర్, ఈ రెసల్‌మేనియా 41లో నేను నిన్ను యాస్ ఎ వరల్డ్ ఛాంపియన్ నుండి తీసేస్తాను. అంటే నువ్వు వరల్డ్ ఛాంపియన్‌గా ఉండవు. ఈ మ్యాచ్ తర్వాత నువ్వు వరల్డ్ ఛాంపియన్‌గా ఉండవు. నేనే ఒక న్యూ వరల్డ్ ఛాంపియన్ అవుతానని" మన జెవుసో చెప్తారన్నమాట. 60,000 మంది మధ్యలో నేను నిన్ను కొడతాను. నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటానని ఈ టైప్‌లో మన జెవుసో చెప్తారు. అండ్ నీకో విషయం తెలుసా? నేనంటే నీకు భయం. అందుకనే నువ్వు నాతో మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి రెడీగా లేవని ఈ టైప్‌లో మన జెవుసో అంటారన్నమాట. సో, ఫైనల్‌గా ఈ రెసల్‌మేనియా 41లో నేను న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అవుతానని మన జెవుసో చెప్తారన్నమాట. సో, ఇక్కడితో మన జెవుసో ప్రోమో అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి బ్రాన్ బ్రేకర్‌కి ఇంటర్వ్యూ అయితే జరుగుతదనమాట. సో, ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకి ఫిన్ బాలర్, కార్లిటో అండ్ డామినిక్ మిస్టీరియో వచ్చి మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారు. ఇక అంతలోనే అఫీషియల్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తారనమాట. సో, ఇక దాని తర్వాత పెంటాగన్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, తెలిసిందే కదా! ఫిన్ బాలర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాడంటే జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ వస్తారు. సో, మన కార్లిటో వస్తాడనమాట. కార్లిటో వచ్చి పెంటాగన్‌కి ఇంటరప్ట్ చేస్తారు. ఇక అంతలోనే మన బ్రాన్ బ్రేకర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, బ్రాన్ బ్రేకర్ రాగానే కార్లిటో రింగ్‌లోకెళ్తాడనమాట. సో, రింగ్‌లోకెళ్ళి మన కార్లిటో పైన ఫిన్ బాలర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ వెనకాల నుండి డామినిక్ మిస్టీరియో వచ్చి సో, వాళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేద్దామని చూస్తారు. బట్ మన బ్రాన్ బ్రేకరే వాళ్ళందరి పైన అటాక్ చేస్తాడనమాట. అండ్ ఫైనల్‌గా మన బ్రాన్ బ్రేకర్ పెంటాగన్‌కి స్పియర్ ఇయ్యబోతాడు. బట్ మన పెంటాగన్ ఫైట్ బ్యాక్ చేస్తాడు. సో, పెంటాగన్ బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తాడనమాట. వాళ్ళందరూ రింగు బయట పడిపోతారు. అండ్ పెంటాగన్ రింగ్ రోప్స్ ఎక్కి వాళ్ళ పైన దూకేస్తారన్నమాట. సో, ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ మన పెంటాగన్‌దే ఉంటది.
అండ్ నెక్స్ట్ మన పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారనమాట. మన రోమన్ రెయిన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ కూర్చొని ఉంటాడు. అండ్ అక్కడికి మన సీఎం పంక్ ఎళ్తాడనమాట. సీఎం పంక్ ఎళ్లి మన పాల్ హేమన్ పక్కన కూర్చుంటాడు. అంటే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ లైన్స్ పాడతాడనమాట. సో, మన పాల్ హేమన్ కూడా చెప్తాడు కల్ట్ ఆఫ్ పర్సనాలిటీ అని. అండ్ అంతలోనే మన రోమన్ రెయిన్స్ కార్ అక్కడికొచ్చేస్తది. మన రోమన్ రెయిన్స్ కార్‌లో నుండి దిగుతాడు. అండ్ వాళ్ళిద్దరిని చూస్తారన్నమాట. మన సీఎం పంక్, పాల్ హేమన్ ఇద్దరు క్లోజ్‌గా మాట్లాడుకోవడాన్ని మన రోమన్ రెయిన్స్ చూస్తాడు. సో, కొంచెం కోపంగా ఇగ మన పాల్ హేమన్‌ని పట్టించుకోకుండా రింగ్‌లోకైతే వస్తాడన్నమాట. అండ్ మన పాల్ హేమన్ చూస్తాడు. సో, మన పాల్ హేమన్ రోమన్ రెయిన్స్ చూసి అంటే "మై ట్రైబల్ చీఫ్ ఆగు నేను కూడా వస్తున్నాను" ఈ టైప్‌లో అంటాడన్నమాట. బట్ మన రోమన్ రెయిన్స్ పట్టించుకోకుండా అక్కడ నుండి వచ్చేస్తాడన్నమాట. సో, మన రోమన్ రెయిన్స్ ఇగ ఫైనల్‌గా రింగ్‌లోకొస్తాడు. అండ్ పాల్ హేమన్ కూడా రోమన్ రెయిన్స్ వెనకాలే వస్తాడు. అండ్ థీమ్ సాంగ్ కట్ అయిపోతది. అండ్ మన రోమన్ రెయిన్స్‌కి మైక్ ఇద్దామని మన పాల్ హేమన్ చూస్తూ ఉంటాడు. అంటే మన పాల్ హేమన్ చేతిలో మైక్ ఉంటది. బట్ మన పాల్ హేమన్‌ని పట్టించుకోకుండా మన రోమన్ రెయిన్సే మైక్ తీసుకుంటాడన్నమాట. సో, మన పాల్ హేమన్ దగ్గరున్న మైక్ తీసుకోడు. సెపరేట్‌గా మన రోమన్ రెయిన్స్ ఎళ్లి మైక్ తీసుకుంటాడన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరిని ఎక్నాలెడ్జ్ చేయమంటాడు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తారనమాట. సో, చాలా వేరే లెవెల్‌లో మన రోమన్ రీన్స్‌కి చీర్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, అంటే మీరు నాకు ఎక్నాలెడ్జ్ చేస్తారు. మీరు నాకు అంటే ఎప్పుడు బెట్రైజ్ చేయరు. మీరెప్పుడు నన్ను మోసం చేయరు. అండ్ అందరూ మీలా ఉండరు. సో, అందరూ మీలా ఉండరు. కొందరు అంటే ఒక మనిషి నాకు మోసం చేయాలని చూస్తున్నాడు. ఆ మనిషి ఎవరో మీకు తెలుసా అని ఫ్యాన్స్‌ని అడుగుతాడన్నమాట మన రోమన్ రీన్స్. అండ్ ఆ మనిషి ఇంకెవరో కాదు వైస్ మ్యాన్ పాల్ హేమన్ అని చెప్తాడు. పాల్ హేమన్ నువ్వు నన్ను ఎలా మోసం చేయాలనుకుంటున్నావని ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ అంటాడన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన పాల్ హేమన్‌కి బూ చేస్తారు. అండ్ పాల్ హేమన్‌ని తిడతారు గూడా. సో, మన పాల్ హేమన్‌ని తిడతారు. అండ్ మన రోమన్ రీన్స్ ఏమంటారంటే, "సో, చెప్పు నువ్వెందుకని నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావు? నువ్వెందుకు నన్ను మోసం చేస్తావని" ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ అడుగుతారన్నమాట. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఏమంటారంటే, "సో, చూడు మై ట్రైబల్ చీఫ్ నేను నిన్ను మోసం చేయాలని అనుకోవట్లేదు. సో, ఒక ఫేవర్ ఉండింది. నేను రుణపడి ఉండిపోయినాను. అందుకనే ఈ ఫేవర్ చేయాల్సి వస్తుందని" మన పాల్ హేమన్ చెప్తున్నాడు. సో, నేను అంటే సీఎం పంక్ సైడ్ ఎళ్ళడం నాకు కొంచెం కష్టంగా ఉంది. ఈ ఫేవర్ వల్ల నేను నలిగిపోతున్నానని మన పాల్ హేమన్ చెప్తాడన్నమాట. దాని తర్వాత మన రోమన్ రైన్స్ అంటారన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నేనెప్పుడు ఎవరిని సహాయం అడగలేదే. నేనెప్పుడు ఫేవర్ అడగలేదే. అండ్ ఇప్పుడు నేను ఈ వార్ గేమ్స్‌లో నాకు ఫేవర్ కావాలని నేను అడిగినానా? సహాయం కావాలని నేను అడిగినానా? నేనెప్పుడు గూడా ఎవరిని సహాయం అడగలేదు. నాకు ఏదైతే కావాలో దాన్ని నేను తీసుకున్నానని, దాన్ని నేను సంపాదించుకున్నానని మన రోమన్ రైన్స్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, మన సెత్ రాలిన్స్ రింగ్‌లోకైతే వస్తాడనమాట. రింగ్‌లోకొచ్చి ఏమన్నాడంటే, ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఈ రెస్సెల్ మేనియాలో జరిగే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని మన సెత్ రాలిన్స్ చెప్తాడనమాట. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతాడో, సో, వాడు ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అని చెప్తాడనమాట. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సీఎం పంక్ గనక విన్ అవుతే ఏం జరుగుతదో తెలుసా? ఈ బిజినెస్ అనేది కొలాప్స్ అవుతది. ఎందుకంటే సీఎం పంక్ అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. కొన్ని బ్యాడ్ సిట్యుయేషన్స్ ఒస్తాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో సీఎం పంక్ ఏం జేస్తాడు? సీఎం పంక్ ఈ కంపెనీని వదిలేసి ఇంటికెళ్ళిపోతాడు. సో, దానివల్ల బిజినెస్ ఏమవుతది? సో, దానివల్ల బిజినెస్ అంటే ఎండ్ అయిపోతదని ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ అంటాడనమాట. సో, అందుకనే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అవ్వాలంటే ఈ కంపెనీ కోసం ఏదైనా చేసేవాడయ్యుండాలి. అంటే ఎన్ని సిట్యుయేషన్స్ ఒచ్చినా, ఎన్ని బ్యాడ్ సిట్యుయేషన్స్ ఒచ్చినా దాన్ని తట్టుకునే వాడై ఉండాలి. సో, అది చేయగలిగే వ్యక్తి ఇంకెవరో కాదు నేనే అని మన సెత్ రాలిన్స్ అంటాడనమాట. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ పాల్ హేమన్ గురించి మాట్లాడతాడనమాట. సో, ఫేవర్ అనేది అంటే చూజన్ అన్నమాట. సో, ఫేవర్ అనేది చూజ్ జేసుకోవచ్చు. కానీ పాల్ హేమన్ ఎందుకు నిన్ను కాదని సీఎం పంక్‌ని చూజ్ జేసుకుండు. సీఎం పంక్‌తో ఎందుకు చేయగలిపిండు నిన్ను కాదని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌తో అంటాడనమాట. నువ్వే అడుగు. నీ వైస్ మ్యాన్‌ని నువ్వే అడుగని సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌తో అంటాడనమాట. ఆయన మన రోమన్ రీన్స్ గూడా కరెక్టే. సెత్ రాలిన్స్ చెప్పింది కరెక్టే గదా! అని ఈ టైప్‌లో అంటాడు. అండ్ మన పాల్ హేమన్ కొంచెం షాక్ అవుతాడనమాట. అండ్ మన రోమన్ రీన్స్ ఒకేసారిగా మన సెత్ రాలిన్స్ పైన అటాక్ జేస్తాడు. సో, రింగ్ బయట పడేస్తాడు. అండ్ మన పాల్ హేమన్ కొంచెం హ్యాపీ అయితాడనమాట. సో, సెత్ రాలిన్స్ పైన అటాక్ జేయడంతో మన పాల్ హేమన్ కొంచెం హ్యాపీ అవుతాడు. అండ్ అంతలోనే మన రోమన్ రీన్స్ పాల్ హేమన్‌ని గూడా నూకేస్తాడనమాట. మన పాల్ హేమన్‌ని గూడా నూకేస్తాడు. ఇగ అంతలోనే మన పాల్ హేమన్ ఫుల్ షాక్ అయిపోతాడు. నన్నెందుకు నూకేసినవు నా ట్రైబల్ చీఫ్ అని ఈ టైప్‌లో కొంచెం షాక్ అయిపోతాడు. ఇగ అంతలోనే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సీఎం పంక్ రాగానే మన రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తాడు. ఆయన అటాక్ చేస్తూ రింగ్ బయట పడేస్తాడన్నమాట మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని.
అండ్ పాల్ హెమన్‌కి ఏమైందో అన్నట్టుగా చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ మళ్ళీ రోమన్ రీన్స్ రింగ్‌లోకొస్తాడన్నమాట. రింగ్‌లోకొచ్చి మన సీఎం పంక్‌కి ఒక సాలిడ్ స్పియర్ అయితే కనెక్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ లేస్తాడన్నమాట. సెత్ రాలిన్స్ వచ్చి రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తాడు. చైర్‌తో అటాక్ చేస్తాడు. అండ్ దాంతో ఇక రోమన్ రీన్స్ డౌన్ అయిపోతాడు. అటు సీఎం పంక్ డౌన్ అయిపోతాడు. అండ్ ఇద్దరికి మన సీఎం పంక్‌కి అండ్ రోమన్ రీన్స్‌కి ఇద్దరికి కర్బ్ స్టాంప్ ఇస్తాడన్నమాట మన సెత్ రాలిన్స్. అండ్ చూడండి మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి కర్బ్ స్టాంప్ ఇచ్చేటప్పుడు మన పాల్ హెమన్ ఎక్కువగా ఏం మాట్లాడలేదు. అదే రోమన్ రీన్స్‌కి కర్బ్ స్టాంప్ ఇచ్చేటప్పుడు నో, నో అని అరుస్తున్నాడనమాట. మన పాల్ హెమన్ అరుస్తున్నాడు. ఇలా చేయొద్దని ఈ టైప్‌లో అరుస్తున్నాడనమాట. సో, స్టిల్ ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. మన రోమన్ రీన్స్ అయితే పాల్ హెమన్‌ని కాదనుకున్నాడు. నూకేసిండు, తోసేసిండు. బట్ స్టిల్ పాల్ హెమన్ మాత్రం మన రోమన్ రీన్స్ సైడే ఉండాలన్నట్టుగా కోరుకుంటున్నారు. ఈ టైప్‌లో చూపిస్తున్నారన్నమాట. సో, ఇక్కడే ఈరోజు అయిపోయింది. మన పాల్ హెమన్, సెత్ రాలిన్స్ ఇద్దరు చూసుకుంటారు. సో, ఇక్కడితో ఎండ్ అయిపోతది షో. సో, మీకు ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఈ మెయిన్ ఈవెంట్ సెగ్మెంట్ బ్రాwl తప్ప అంతగా ఏం ఎక్కువగా అనిపించలేదు. అంత బాగా ఏం లేదు గూడా. సో, వేరే లెవెల్‌లో ఉండాలి అనేది. బట్ మాక్సిమం నార్మల్ షో లాగానే చూపించినారు. ఈ మెయిన్ ఈవెంట్ సెగ్మెంట్ బ్రాwl తప్ప.